వెల్కమ్ టు ది గురు స్టిచింగ్. సో మనం ఇంతకుముందు లైన్ చార్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో లైన్ చార్ట్‌లోనే ఇన్ డెప్త్‌గా మనం డ్రిల్ త్రూ ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నాయి చూసారా? ఈ ఆప్షన్స్‌ని మనం ఎలాగా యాక్టివేట్ చేయాలో తెలుసుకోవచ్చనమాట. అంటే డ్రిల్ త్రూ అంటే ఏమంటే మనం ఇన్ డెప్త్‌గా అంటే వితిన్ డేట్‌లోనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ చార్ట్‌ని క్లిక్ చేశాననుకోండి. నాకు ఏదన్నా డేటా అనేది ఒక డేట్ వైస్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే లైక్ ఇయర్ వైస్, క్వార్టర్ వైస్, మంత్ వైస్, డే వైస్ అంటే మైగ్రేట్ అవుతూ ఉంటుంది. అంటే సమ్‌వాట్ డ్రిల్ డౌన్ చేస్తామనమాట. డ్రిల్ డౌన్ అంటే ఇంకా లోతుగా వెళ్లి చెక్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఇయర్ నుంచి క్వార్టర్‌కి, క్వార్టర్ నుంచి మంత్‌కి, మంత్ నుంచి డేకి ఇలా చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం డేటాని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చారనుకోండి. ఎక్స్‌పాండ్ ఆల్ లెవెల్ డౌన్ 1 లెవెల్ ఇన్ ద హైరార్కీ. ఇక్కడేంటంటే ఒక లెవెల్‌ని మనం ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 2010, 2011, 2012, 2013 ఉంది. సేల్స్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేటప్పటికి ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. వాట్ ఈస్ ద ఆఫ్టర్ ద ఇయర్ లెవెల్ ఏంటి? చూసారా మీరు? క్వార్టర్ చూపించిందా? జాన్ 2010, జాన్ 2000 జూన్, జులై టు 2010. సో, ఇక్కడ ఈ మధ్యలోనే జరిగింది. ఇక్కడంతా మీరు గమనించినట్టయితే మీరు టూల్ టిప్‌కి వెళ్తే క్వార్టర్ 2 చూపిస్తుంది. సో, అలాగే ఇక్కడికి వెళ్తే క్వార్టర్ 3 చూపిస్తుంది. ఇక్కడికొస్తే క్వార్టర్ 1 చూపిస్తుంది. అంటే జాన్ నుంచి జులై వరకు మనకి చూపించింది డేటా అనేది. సో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి క్వార్టర్ 4 చూపిస్తుంది. 2010 క్వార్టర్ 4 చూపిస్తుంది మనకిక్కడ. సో 2010 క్వార్టర్ 4 అంటే మనకు క్వార్టర్ వైస్ డేటా అనేది ఎవ్రీ సెగ్మెంట్ అంటే ప్రతి సెగ్మెంట్ కన్జ్యూమర్ సెగ్మెంట్, కార్పొరేట్ సెగ్మెంట్, హోమ్ ఆఫీస్, స్మాల్ బిజినెస్ ఈ 4 సెగ్మెంట్స్ యొక్క క్వార్టర్ వైజ్ సేల్స్ అనేది మనకు చూపిస్తుంది. అంటే ఇది టువర్డ్స్ క్వార్టర్ వైస్ తీసుకొచ్చింది. ఇలాగే 2010లోకి వెళ్తే క్వార్టర్ 1 సో మీరు ప్రతి పాయింట్ దగ్గర మీరు హోవర్ చేసినప్పుడు మీకు కనిపిస్తుందనమాట. సో టిల్ 2020 అంటే ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడి నుంచి టిల్ టిల్ ది డే 2012 వరకు మనకి ఈ డేటా అనేది మనకు కనిపిస్తుంది. సో మనం అలాగా ప్రతిదీ అంటే 2010 నుంచి 2030 వరకు మనం క్వార్టర్ వైస్ కూడా డేటా చూసుకోవచ్చు. సో వన్ మోర్ లెవెల్ ఎక్స్పాండ్ చేసాం అనుకోండి ఇట్ విల్ షో ఇక్కడ ఇక్కడ మీరు గమనించి ఇక్కడ చూసారా జనవరి మంత్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ టిల్ టిల్ 2012. సో 2012 వరకు మనకి సారీ 2011 వరకు ఎవ్రీ మంత్ డిసెంబర్ వరకు మనకు చూపిస్తుంది డేటా అనేది. సో మనకి ప్రతి డిసెంబర్ డేటా అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి 2011 స్టార్ట్ అవుతుంది. అంటే ఎవ్రీ మంత్ వైస్ మన డేటా అనేది చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకో వన్ మోర్ హైరార్కీకెళ్ళామనుకోండి. సో 2010 నుంచి 2012 వరకు ఇక్కడ మనకి క్లమ్జీగా కనిపిస్తుంది కాబట్టి చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్వార్టర్ 1లో జనవరి ఏ డేటు, ఏ మంత్, ఏ ఏ ఏ టైం, ఏ డేట్‌లో అది జరిగింది. అంటే ఫస్ట్ జనవరి, సెకండ్ జనవరి, థర్డ్ జనవరి అంటే డేస్‌లో చూపిస్తుందనమాట. ఎవ్రీ డే ఈస్ షోన్ ఇన్ దిస్ పిక్చర్. సో మనకి ఇది మీరు చూడగానే ఇది చాలా క్లమ్జీగా ఉంది. చూడడానికి మీకు చూసారంటే ఇది చాలా క్లమ్జీగా ఉంది. కానీ మనం ఏం చేయొచ్చంటే ఈ క్లమ్జీనెస్‌ని తీసేయడానికి మనం ఫ్యూచర్‌లో ఏంటంటే ఫిల్టర్ యూజ్ చేసుకొని ఫిల్టర్‌తో కూడా మనం డేటాని హ్మ్. ఆహ్, త చు చేసి చూపించుకోవడం. అంటే మనం ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేసి ఆ ఫిల్టర్స్‌లో మనకి పర్టిక్యులర్ మంత్‌లోని పర్టిక్యులర్ డే కావాలన్నా, లేకపోతే పర్టిక్యులర్ మంతే కావాలన్నా, లేకపోతే పర్టిక్యులర్ ఇయర్‌లోనే కావాలన్నా, పర్టిక్యులర్ క్వార్టర్‌లో కావాలన్నా, పర్టిక్యులర్ మంత్‌లో కావాలన్నా, ఇలాంటి డేటాను కూడా మనం ఈ హైరార్కీస్ పెట్టుకొని మనకు ఫిల్టర్‌లోని ఫిల్టర్ చేసుకొని ఇయర్ వైస్ గాని, డేట్ వైస్ గాని కూడా చూడొచ్చు. అది ఫ్యూచర్ క్లాసెస్‌లో చెప్తాను. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వన్స్ మనం ఈ ఈ మనం డే వరకు ఎళ్ళిపోయాం. సో, డే వరకు ఎళ్ళిపోయాం కాబట్టి మనం మళ్ళీ ముందుకెలా వెళ్తాం. సో, మనం ముందుకి ఇంకా ఎళ్ళాలి అంటే ఇక్కడ డ్రిల్ అప్ అని ఉంది చూసారా? మీరు ఇది ఎప్పుడైతే యాక్టివేట్ చేశారో ఇది ఫుల్‌గా మనకు అన్ని హైరార్కీస్‌కి ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే డ్రిల్ అప్ చేశారనుకోండి. డ్రిల్ అప్ చేస్తే యాస్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మీకు 2001 ఇయర్ వైస్ డేటా, సేల్స్ డేటా అనేది వస్తుంది. సో, ఇక్కడ ఇంకొకటి డ్రిల్ డౌన్ అంటే నెక్స్ట్ లెవెల్‌కి డ్రిల్ డౌన్ అవుతది. కానీ ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేయాలిగా డ్రిల్ డౌన్. సో, ఇక్కడ మీరు గమనించారో లేదో ఇక్కడ ఇంకోటుంది. గో టు ది నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. అంటే నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఆల్‌వేస్ క్వార్టర్. కానీ ఇక్కడ ఏంటి? క్వార్టరు మీకు ఏ ఇయర్ చూపించిందో చెప్పలేదు. కానీ ఇది క్యుములేటివ్ ఆఫ్ ఆల్ ది ఇయర్స్. అంటే 10 నుంచి 2013 వరకు ఉన్న క్యుములేటివ్ సేల్స్ అనేది క్వార్టర్ వైస్ చూపించింది. అంటే కన్జ్యూమర్ సెక్షను 10 నుంచి 12 వరకు
మొత్తం చూపించేస్తుంది ఇయర్. సో ఇదేంటంటే ఇది మనకి ఇది మనకి తెలీదు. అంటే మనకి ఏ ఇయరో ఒక పర్టిక్యులర్‌గా తెలియాలనుకుంటే ఫిల్టర్స్‌లో పెట్టుకొని మన ఇయర్ వైస్ మనం చేసుకోవచ్చు. సో అదొక ఆప్షన్ ఉంది. సో క్యుములేటివ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒక బిట్వీన్ 2 ఇయర్స్ చూడాలనుకున్నా, 2010 నుంచి 12 చూడాలనుకున్నా, అలా కూడా చూడొచ్చు. సో, అలాంటి టైంలో ఫిల్టర్స్ పెట్టుకొని మనం చేయాలనుకుంటే చేయొచ్చు. సో, ఇది క్యుములేటివ్ ఆఫ్ 2012-2013 అంటే ఇది మొత్తం 2010 నుంచి 2030కి మధ్యలో ఉన్న సేల్స్ అంతా చూపిస్తుంది. అంటే ఎవ్రీ సెగ్మెంట్‌కి సేల్స్ ఇది ఆల్ 4 ఇయర్స్ విత్ ఆల్ 4 ఇయర్స్ మనకి 3 ఇయర్స్ మనకి చూపిస్తుంది. ఓకే. ఓకే. సో, ఇన్ ద సేమ్ వే ఇంకా హైరార్కీకెళ్తే ఇంకా మనకి మంత్ వైస్ చూపించింది జాన్వరి టు డిసెంబర్ ఆల్ ది మంత్స్ ఇన్ ఆల్ ది ఇయర్స్ ఆర్ క్యుములేటివ్లీ క్యాలిక్యులేటెడ్ అట్ వన్ ప్లేస్ అంటే ఇక్కడ జనవరి ఆఫ్ 2011 10 11 12 13 ఈ మూడు నాలుగు ఉంటాయి. సో జనవరి మంత్లో జరిగిన ఆ కన్జ్యూమర్లోని ఆ కన్జ్యూమర్ సెక్షన్లో ఆల్ ది 4 ఇయర్స్ డేటా విల్ బి సమ్ అప్ ఇక్కడ మనకి క్యుములేటివ్గా సమ్ అప్ చేస్తుంది. ఓకే. సో ఇది 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 డ్రిల్ డౌన్. సో ఇంక ఫర్దర్‌గా ఎళ్తే మీకు తెలిసిందే. ఇంకా ఫర్దర్‌గా ఎళ్తే మనకి డేస్‌లో కూడా వస్తుంది. సో మనం ఈ డేస్‌ని పక్కన పెట్టేద్దాం. డ్రిల్ అప్ చేద్దాం. సో లెట్స్ గో టు ది ఇనీషియల్ పేజ్. సో మీకు డ్రిల్ డౌన్, డ్రిల్ త్రూ ఆప్షన్స్ అనేవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ మీకు అర్థమై ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any doubts, please comment on my comment section so that I will reply back to you. Thank you very much.